ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సభకు మేము ఆదిలాబాద్ జిల్లా వాసులందరము కూడా రావడం జరిగింది. ఆయన మొన్నటికి మొన్న 4 రోజుల క్రితం ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఏమన్నారంటే ఆదిలాబాద్లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నిండు సభలో ప్రకటించాడు. కానీ అది కూడా ఏం చేశారంటే దాన్ని ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేసిపోయాడు. ఏమన్నా అంటే మంచిర్యాల అతనికి అడగండి, ఖానాపూర్ ఎమ్మెల్యేకి అడగండి, ఆదిలాబాద్ ఎమ్మెల్యేకి అడగండి, నలుగురు కలిసి మళ్ళీ మీరు ఎక్కడ ఏర్పాటు చేయాలనో మీరే డిసైడ్ చేయండి అని. కానీ ఇది తను ఒక నిర్ణయం అయితే తన యొక్క సలహా అని చెప్పాడు, ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయాలని. ఇంద్రవెల్లిలో ఓకే మేము కూడా స్వాగతిస్తున్నాం. అయినప్పటికీ దీన్ని ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటే, ఎందుకంటే రైల్వే స్టేషన్ కూడా ఉంది, మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా ఇస్తామని అయితే చెప్పిండ్లు, ఆశలు అయితే చూయించిండ్లు. ఆ కారణంగా ఇట్లాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, ఇంటర్నేషనల్ లెవెల్లో రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. మౌలిక వసతులు ఉన్న జాగాలనే ఇంత ఇస్తామని చెప్పేసి 1000 కోట్లు అన్నారు. ఆల్రెడీ ఒక రిమోట్ ఏరియాలో ఉంటే, ఈవెన్ ఆసిఫాబాద్లో ఈరోజు మెడికల్ కాలేజ్ ఉంది, కానీ స్టూడెంట్లు ఉన్న ప్రొఫెసర్లు అంటే ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొఫెసర్లు వెళ్ళలేకపోతున్నారు. అట్లాంటిది యూనివర్సిటీ కూడా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని మేము యోయో టీవీ తరఫున ప్రత్యేకంగా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుండి ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న దత్తాత్రేయ గారు కావచ్చు, మన రూపావతి చంద్రశేఖర్ సార్ కావచ్చు, మరి మా స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విషయంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. మేము ప్రతి ఒక్కరిని ప్రజాప్రతినిధులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు మొన్న సీఎం గారికి చెప్పారు. కానీ ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఒక క్లారిటీతోని మాకు వెంటనే దీని మీద ప్రకటించాలి. ఎందుకంటే చాలామంది అక్కడ గవర్నమెంట్ సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, ప్రకృతి పరంగా కూడా చాలా బాగుంది. అన్ని రాష్ట్రాలకు కూడా నేషనల్ హైవే ఉంది. పక్కనున్న 2-3 రాష్ట్రాలకు కూడా నుండి వచ్చిన విద్యార్థులకు కూడా మనము దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా తీర్చిదిద్దే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున మనం సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రొఫెసర్స్ వచ్చి అక్కడ సేవలు అందించే అవకాశం ఉంటుంది. మరియు దీనికి సంబంధించిన కార్యాచరణ, మరి భూములు ఏ విధంగా, మరి ఈరోజు వచ్చి ఇలా సీఎం గారు 1000 కోట్లు ప్రకటించారు, కానీ అక్కడ అసలు యూనివర్సిటీకి భూమి లేదు, జాగ లేదు. మనం వచ్చినప్పుడు ఏదో నోటి మాటలు చెప్పినట్లు కాకుండా ఇమ్మీడియట్గా వాటికి సంబంధించింది కూడా వెంటనే జీవో రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.